హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెవీ శారీ పళ్ళు డిజైన్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా 2 ఇంచెస్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకోండి. శారీలో మ్యాచ్ అయ్యే 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి. ఒక సిల్క్ థ్రెడ్ తీసి నార్మల్ నీడిల్లోకి తీసుకోవాలి. 0 నుండి 2 mm వరకు ఏ సైజ్ బీడ్స్ అందుబాటులో ఉన్న తీసుకోవచ్చు. నేను 1 టజిల్కి 60 బీడ్స్ చొప్పున తీసుకున్నాను. నేను తీసుకున్న శారీ గోల్డ్ షేడింగ్తో ఉన్నందువలన నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఒకవేళ శారీ సిల్వర్ షేడింగ్తో ఉంటే సిల్వర్ బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న సిల్క్ థ్రెడ్ బీడ్స్ అన్నింటినీ మనం ముందుగా తీసుకున్న 2 ఇంచెస్ కార్డ్బోర్డ్కి ఇలా ఒక్కొక్కటి కింద సైడ్ వదులుకుంటూ చుట్టుకోవాలి. మనం తీసుకున్న బీడ్స్ అన్నీ 60 తీసుకున్నాం కదా, 60 బీడ్స్ అయిపోయేంత వరకు వీడియోలో చూపించినట్టుగా చుట్టుకోవాలి. మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్స్కి సేమ్ కలర్ కాటన్ థ్రెడ్స్ కూడా తీసుకోవాలి. మొత్తం చుట్టడం అయిపోయాక 2 చివర్లు ఇలా ముడి వేసుకోవాలి. సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని నార్మల్ నీడిల్లోకి 2 వరుసలా తీసుకొని చివరికి నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ నీడిల్తో బీడ్స్ సైడ్ కాకుండా పైన వైపుకి కుచ్చు విడిపోకుండా ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకోవడం వలన కుచ్చు అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 1.5 ఇంచు కార్డ్బోర్డ్ షీట్ తీసుకోవాలి. ఇంకో కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దానిని ఇలా 150 రౌండ్స్ చుట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న టజిల్ పైన ఇంకో కలర్ రావడం కోసం ఇలా చుట్టుకోవాలి. నేనైతే పెద్దగానే చుట్టి పెట్టుకుంటానండి. అన్ని టజిల్స్కి ఒకేసారి సరిపడేలాగా చుట్టి పెట్టుకుంటాను. ఈ వీడియోలో మీకు చూపించడం కోసం ఇలా చిన్నగా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని నార్మల్ నీడిల్లో నుండి ఇలా తీసుకున్నాక పైన వైపు ఈ కుచ్చుకు పైన వైపు ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోవాలి. ముడిని గట్టిగా లాగాలి. ముడిని గట్టిగా లాగడం వలన కుచ్చు అనేది వీడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత కింద సైడ్కి అన్నీ ఈక్వల్గా అనుకుంటూ కట్ చేసుకోవాలి. కుచ్చు కింద వైపు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే కుచ్చు చాలా బాగా కనిపిస్తుంది. మనం ముందుగా చేసుకున్న బీడ్స్ కుచ్చుని తీసుకొని ఆ కుచ్చుకి ఈ కుచ్చుకి మిడిల్ చూసుకుని రెండిటికి కలిపి ముడి వేసుకోవాలి. బీడ్స్ టజిల్ ఏమో కింద వైపున ఉంచి పైన నార్మల్ సిల్క్ థ్రెడ్ టజిల్ అనేది పైన వైపున ఉంచి రెండింటిని కలిపి మనం ముడి వేసుకోవాలి. ముడులు అనేటివి స్ట్రాంగ్గా గట్టిగా లాగుకుంటూ వేసుకోవాలి. అట్లయితే తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. మనం పూలు అల్లేటప్పుడు ముడిలు ఎలా వేసుకుంటామో అలానే సేమ్ ఈ టజిల్కి పైన వైపున ముళ్ళు అనేటివి వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. టజిల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే 4 లేదా 5 ముడులు అనేటివి వేసుకోవాలి. ముడులు అనేటివి వేయడం అయిపోయాక నార్మల్ థ్రెడ్ అంటే కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, నీడిల్ సహాయంతో మనం ముడులు వేసుకున్న థ్రెడ్ని కింద వైపుకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న శారీని పళ్ళు సైడ్ చూసుకొని 2 ఇంచెస్ గ్యాప్ చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్తోనే కొలతలు చూసుకున్నానండి. మీరైతే టేప్తో కూడా చూసి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ ప్లేస్లో టజిల్ పెట్టుకొని నార్మల్ కాటన్ థ్రెడ్తో మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ముందుగా ఆ టజిల్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా నాట్స్ అనేటివి వేసుకోవాలి. తరువాత గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ లేయర్లో అంటే కింద వైపున 4 బీడ్స్ తీసుకోవాలి. తర్వాతకి వచ్చేసి పైన నుండి కుచ్చు అనేది పైన క్యాప్ షేప్లో ఉంటుంది కదా, ఆ క్యాప్ షేప్లోకి నేనైతే 6 లేదా 7 తీసుకున్నానండి. 6 లేదా 7 బీడ్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మనం చేసే ప్రతి స్టిచ్కి
కింద వైపున థ్రెడ్ అనేది లాగి పట్టుకోవాలి. అట్లా అయితే మనకు టజిల్ అనేది లూజ్ కాకుండా తొందరగా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం రెండు వరుసల 4 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ నుండి 3 తీసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లోకి 3 అయితే సరిపోయింది నాకైతే. మనం కింద వైపున అప్పుడు అట్లా తీసుకున్న తర్వాత కింద వైపుకి మనం థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా నాట్ అనేది కింద వైపున వేసుకోవాలి. 2 నాట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఛానల్ని కొత్తగా పెట్టాను, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.